ఏంటనన్య అలా చూస్తున్నావు? నీ కాలు విరిగింది కదా, ఆ సంగతేంటో తేల్చడానికి వచ్చారు డాక్టర్ గారు. అదే ట్రీట్మెంట్ విషయం గురించి అనన్య. డాక్టర్ గారు చూడండి. అయ్యో అమ్మి, కొంచెం ఊడ్చుకో అమ్మి. ఆనంద్ భైరవ్ గారు, కాలు చాలా మేజర్గానే డ్యామేజ్ అయ్యింది. బోన్ క్రాక్తో పాటు జాయింట్ కూడా మిస్ప్లేస్ అయినట్టుగా అనిపిస్తుంది. లెగ్ రికవరీ అవ్వడానికి టైం పడుతుందండి. జాగ్రత్తగా లేకపోతే ఫ్యూచర్లో కాలు పూర్తిగా చచ్చిపడిపోయే ప్రమాదం ఉంది. గాయం కూడా చాలా పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఓర్చుకో అమ్మి. నేను కొన్ని మందులు రాస్తాను, క్రమం తప్పకుండా వాడండి. ఇదిగోండి, పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను బయలుదేరతాను. ఓర్చుకో అమ్మి. కాలు నిజంగానే డ్యామేజ్ అవడంటే సమస్య లేదే. అనన్య కాలు విరగడం ఖచ్చితంగా నాటకమే. కానీ డాక్టర్ ఎందుకు ఇలా చెప్పింది? లేదా ఆ డాక్టర్కి దొరికిపోకూడదా? ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. అయ్యో, ఏంది మే, ఇప్పుడు ఈ నిజం బయటపడకూడదని డాక్టర్ని దీంతో ఒకటి చంపేస్తావా ఏంది? డాక్టర్ ఎందుకు చెప్తాను? పిచ్చా? దేవాకి ఖచ్చితంగా నా మీద ఇష్టం ఏర్పడుతుందని నాకు తెలుస్తోంది. ఇవాళ దేవాతో మా పెళ్లి విషయం కన్ఫర్మ్ చేయాలి. వీలైతే వాళ్ళ పెద్దవాళ్లతో కూడా మాట్లాడమని చెప్పాలి. అయినా ఇప్పుడు వాళ్ళింటికే కదా వెళ్తున్నా, ఇంట్లో వాళ్ళని పరిచయం చేసుకుంటాను. ఇలా నాకు నేనుగా అడ్వాన్స్ అయితే గాని మ్యాటర్ ముందుకు పోదు. రోడ్డుకి అడ్డంగా వెళ్తున్నారేంటి? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా వీళ్ళకి? ఓసే చెత్త మొహం దానా, కళ్ళు కనపడట్లేదు నీకు? బంగారు లాంటి చీరను పాడు చేసాం. వచ్చాయి, ఎక్కడ కళ్ళు పెట్టుకొని నడుపుతున్నావే? రోడ్డు మీద మనుషులు వెళ్తుంటే కళ్ళు కనిపించావు నీకు? బురద మీద పడేలా చేసి బంగారం లాంటి చీర పాడు చేసావు. పానికి మాలిందానా? ఏయ్, గుడ్ల మందలాగా దారికి అడ్డంగా నడుస్తూ ఉంటే మీరు అడ్డు తప్పుకునే వరకు కారు ఆపుకొని పక్కన భజన చేస్తూ కూర్చోవాలా? అయినా తొక్కులో చీర మీద కొంచెం బురద చిట్లిందని ఓ ఎగురుతున్నావు. అసలైతే మొహం మీద పడాల్సింది బురద.
ఎంత పొగరే నీకు? బురద మీద పడేలా కారు నడిపించిందే కాక నోటికొచ్చినట్టు పేల్తున్నావా? నీలా నోరేసుకుని రోడ్డు మీద పడిపోయే వాళ్ళని చూసి పొగరుతో పేలక భయపడి పారిపోవాలా? అయినా ఈ రోడ్డేసింది మీలాగా వాక్ సెన్స్ లేకుండా నడిచే వాళ్ళ కోసం కాదు. మరి నీలాగా కామన్ సెన్స్ లేకుండా కారు నడిపే వాళ్ళ కోసమా వేసింది రోడ్డు? నాకు కామన్ సెన్స్ లేదంటావా? అవును, నీకసలు కామన్ సెన్సే లేదు. ఇదిగో నీ వల్ల నా చీర మీద బురద పడింది. దీన్ని నువ్వే కడగాలి. ఏంటి? హ, ఈ ముష్టి చీర నేను ముట్టుకోవడానికి ఆలోచిస్తాను. అలాంటిది దాని మీద పడ్డ బురద నేను కడగాల? కామెడీ చేస్తున్నావా? ఏంటి